అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ దేవాలయం కాశీపట్నం గ్రామంలో ఉంది. ఈ కాశీపట్నం గ్రామం ఎస్కోట నుంచి అరకు వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయం చుట్టూతో కూడా మర్రి చెట్టు ఆవరించి ఉంటుంది. మామూలుగా మనం బయట నుండి చూసినట్లయితే చెట్టు త్వరలో ఈ ఆలయం ఏర్పడినట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ ఆలయం చుట్టూతా ఈ చెట్ల యొక్క ఓడలు అవి ఏర్పడి చెట్టు త్వరలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అన్నమాట. ఈ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్నే కాశీపట్నం శివాలయాన్ని కూడా చెప్పుకుంటారు. ఈ ఆలయం చాలా పురాతనమైన దేవాలయంగా మనకి తెలుస్తుంది. ఇక్కడ కింద పడినటువంటి స్తంభాలు కూడా పురాతన రాతి స్తంభాలలాగా మనకి తెలుస్తుంది. ఇదే మనం మాట్లాడుకుంటున్నటువంటి కాశీపట్నం శివాలయం. ఇదేంటి ఈ ఆలయం చెట్టు త్వరలో ఏర్పడింది అన్నట్లుగా ఉంటుంది. మనం ఒకసారి ఆలయం చుట్టూరా ఒక ప్రదక్షిణ చేసి ఏమేమి ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. ఇటువైపు చూస్తున్నారు కదా, మనం ఆలయం బయట వైపు చూస్తే మొత్తం అంతా చెట్టు యొక్క ఓడలు వేళ్ళు కనిపిస్తే తప్ప ఆ గోడలు అవి కూడా ఏమాత్రం మనకి కనిపించవు. దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈ ఆలయం ఎంత పురాతనమైనది అనేది. ఈ ఆలయం చుట్టూ కూడా ఇలాగే 4 దిక్కుల్లో కూడా 4 ఉపాలయాలు ఉన్నాయి. ఇది వినాయకుడి యొక్క విగ్రహం. ఈ ఉపాలయం నుంచి ఇంకా ముందుకెళ్తే మనకి ఇక్కడ మరొక ఉపాలయం ఉంది. ఈ ఆలయం పైన కుమారస్వామి యొక్క ఆయుధం అలాగే వాహనం యొక్క అయినటువంటి హంస ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. 2 గుర్తులను బట్టి మనం ఈ ఆలయంలో ఏముందనేది మనం ఊహించవచ్చు. మీరు ఊహించినట్టుగానే ఇక్కడ కుమారస్వామి యొక్క విగ్రహం ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయం యొక్క వెనుక భాగం అన్నమాట. ఆ ఉపాలయం నుంచి ఇంకాస్త ముందుగా వెళ్తే మనకి మరొక ఉపాలయం అనేది కనిపిస్తుంది. ఈ ఉపాలయంలో ఏ దేవుని యొక్క విగ్రహం ఉందో చూద్దాం. ఈ ఉపాలయంలో మనకెంతో సుపరిచితమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం ఉంది. ఇది ఆలయం యొక్క కుడివైపు భాగం అన్నమాట. చూడండి, పూర్తిగా కూడా చెట్టు యొక్క తొరలతో నింపబడి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది నాగేంద్ర స్వామి యొక్క విగ్రహం అన్నమాట. ఈ ఆలయం చుట్టూతో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఓడలను బట్టి మనం గమనిస్తే ఇది చాలా పురాతనమైన ఆలయంగా మనం చెప్పుకోవచ్చు. శివుడి యొక్క వాహనమైనటువంటి నంది. ఇక్కడి నుంచి అలా కొంచెం కాస్త ముందుకెళ్తే ద్వారపాలకులైనటువంటి జయ విజయులు మనకి తారసపడతారు. ఇక్కడి నుంచి ఆ మెట్ల పైనుండి వెళ్తే మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. చూస్తున్నారు కదా, చెట్టు వేర్లతో మొత్తం అంతా కూడా ఈ ఆలయం అంతా కప్పబడి ఉంది. ఇప్పుడు రండి ఆలయంలోకి వెళ్దాం. ఆలయం లోపలికి వెళ్తుండగా ఎడం వైపున వినాయక స్వామి, కుడి వైపున అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. ఎంతో బలమైనటువంటి చెట్ల యొక్క ఓడలు ఆలయం లోపల నుంచి చొచ్చుకొని భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ ఆలయం కంటే చెట్టు ఎక్కువగా ఇక్కడ విస్తరించి ఉన్నదనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. లోపల శివలింగం, ఆ శివలింగం వెనకాతల పరమేశ్వరుని యొక్క చిత్రపటం కూడా ఉంది. ఆ శివలింగం పక్కనే త్రిశూలం కూడా మీరు గమనించవచ్చు.